హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు చిలకలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇది కూడా బాగా యూస్. ఇట్లా బయట ఇక్కడేమో పెట్టాం, ఇక్కడేమో నీళ్ళు బయట. ఏం తెచ్చుకుంటారు ఈరోజు మీరు? రెడ్డి రాహుల్ గారు, చిలకలు రాహుల్ గారు ఏం తెచ్చుకుంటారు? ఈరోజు చిలకలు తెచ్చుకుంటాం. ఇట్లా ఇట్లా ఊపాలి, ఇట్లా ఇట్లా ఊపితే ఇట్లా ఇట్లా తిరుగుతా ఉంటాయి. అన్ని కర్ర పెట్టేదండి మధ్య కూర్చోడానికి, అంతే కదా. ఒక స్టిక్ తీసుకొచ్చి పెడితే నుంచొని ఉంటాయి. కొత్తరి కీయట్లు కొట్టి కట్ చేస్తే ముందు వెనకాల ఇట్లా ఇట్లా అతుకుంది కదా, ఇట్లా కదా పెట్టేవనుకో ఇక్కడ కూర్చుంటాయి. సరే వెళ్దాం మరి. మరి చిలకలు తెచ్చుకోండి. చిలకలు తెచ్చుకోవడానికి పోదామా? ఏ ఏ కలర్ కావాలి నీకు? ఏ కలర్? ఎల్లో కలర్. ఎల్లో కలర్ చిలకలు కావాలా? ఇంకా ఎల్లో కలర్ ఒకటి. ఎన్ని తెచ్చుకుందని చెప్పు. ఒక్కటే ఒక్కటేనా? ఒకటే వద్దయ్యా, ఒకటి ఉండలేదు. రెండు తెచ్చుకుంటే ఆడుకుంటాయి. వాళ్ళు కాదు, ఆ చిలుకలు ఉంటాయి కదా, ఆ తెచ్చుకున్నాం. అదారా? అన్ని పట్టవు అందులో, రెండే పడతాయి అందులో. చిన్నది కదా అది, రెండు తెచ్చుకుందాము. అవి రెండు. దానికి ఏం పేర్లు పెడతావు చెప్పు. టూకీ పీకు. అబ్బో, టూకీ పీకు అని పెడతాం. పేర్లు కూడా ఫిక్స్ అయిపోయిందా? తెచ్చుకుందాం మరి వెళ్ళి. సరే ఇట్లా ఊగొచ్చు, ఇట్లా ఇట్లా ఆగొచ్చు, ఇట్లా ఇట్లా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు వచ్చేసి బాబుకి చిలుకలు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అంతకుముందు మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ కంటిన్యూ చేసే వాళ్ళకైతే అంతకుముందు తెలిసే ఉంటుంది. మేము కారంపూడిలో ఉన్నప్పుడు లవ్ బర్డ్స్ని పెంచుకున్నాము అని. తర్వాత మేము అది మమ్మీ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. మమ్మీ వాళ్ళు కూడా మా రిలేటివ్స్కే ఒక మరదలవుతుంది తనకి ఇచ్చేసారు. ఎందుకంటే మమ్మీ వాళ్ళు చండీగఢ్ వెళ్ళిపోయి అట్లా వాళ్ళు ఒక 2 months అట్లా ఉండకపోతే వాటికి కష్టం కదా ఫుడ్ పెట్టడం అవని, అందుకని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసారనమాట. ప్రస్తుతము మా చిలుకలు, మమ్మీ వాళ్ళ చిలుకలు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉన్నాయి. ఇంకా పిల్లల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. పిల్లలు చాలా పిల్లలు అయిపోయినాయి తన దగ్గర. అదొక హ్యాపీ అనమాట. నా దగ్గర అయితే పిల్లలు ఏమీ అవ్వలేకపోయినాయి, ఎందుకో తెలియదు. కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం అవన్నీ మంచిగా పిల్లలు అవుతా అట్లా మంచిగా ఉన్నాయి. అమ్మాయి తను మాకు అప్పుడప్పుడు అవి వీడియోస్ పెడుతూ ఫొటోస్ పెడతా ఉంటుంది అనమాట. ఇద్దో మీరు చిన్న చిలకలు ఇలా ఉన్నాయి అని. ఇంకా తర్వాత వచ్చేసి బాబుకి కావాలి అని చెప్పేసి అడిగాడనమాట. మళ్ళీ ఆ అమ్మాయి అనింది కావాలంటే మీరు తీసుకొని వెళ్ళండి అని. వాళ్ళు విజయవాడలో ఉంటారు, మేము అక్కడికి వెళ్ళండి తీసుకొని రావడం కష్టం కాబట్టి ప్రస్తుతము ఇంకా బాబు కొంచెం అలా రోజు అడుగుతున్నాడు అనమాట. 1 week నుంచి వాళ్ళ డాడీని నాకు కావాలి డాడీ అని చెప్పేసి అని. సరే అని చెప్పేసి మాకు కూడా ఇక్కడ ఏంటంటే నేను బాబు మా హస్బెండ్ మేము ముగ్గురమే కాబట్టి ఉండేది. బాబుకి ఏంటంటే లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అనమాట కొంచెం. అందుకని చెప్పేసి పిల్లలు లోన్లీగా ఉంటే పెరగడం కూడా లోన్లీగా ఫీల్ అవుతే పెరగడం వల్ల వాళ్ళ మైండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఒక్కళ్ళే అలాగా. అందుకని ఎవరైనా తోడు అలా పెంచడము బెటరు. ప్రస్తుతం మేము ఇంకా అట్లాంటి ప్లాన్స్ చేసుకోలేదు కాబట్టి అందుకని చెప్పేసి బాబు కోసము అని వాటితో ఫ్రెండ్షిప్ చేయడానికి వాటితో ఆడుకోవడానికి అట్లా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే చిలుకల్ని పెంచుదాము అని చెప్పేసి మాకు కూడా అనిపించింది. ఎందుకు అంటే చిలుకలు అంతకుముందు మేము పెంచాం కాబట్టి అవి ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది ఐడియా ఉంది కాబట్టి ఇంకా వాటిని తీసుకుందాము అనుకున్నాము. మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీరు చూసారు కదా తను ఎంత ఎక్సైట్ అయ్యాడో. వాటి కోసమని వాటి పేర్లు కూడా ఫిక్స్ చేసేసాడు, ఏ కలర్స్ కావాలో అన్నీ కూడా ఫిక్స్ చేసేసాడు అనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎల్లో కలర్ లేదు, అక్కడ ఎక్కువ బ్లూ కలర్లో కనిపించినాయి. తర్వాత గ్రీన్ కలర్ అని బాబు అన్నాడు కాబట్టి ఒక గ్రీన్ తీసుకున్నాను. తర్వాత బ్లూ కలర్లో కనిపించింది అనమాట. వాటిలో అన్నింటిలో కొంచెం డిఫరెంట్గా ఉన్నదని అది ఒకటి కలెక్ట్ చేసుకున్నాను.
కేవలం రెండు తీసుకుందాము అని చెప్పేసి అని రెండు తీసుకున్నాము. నాకు అక్కడైతే 2 చిలకలు వచ్చేసి 600 పడినాయి. వాళ్ళు చెప్పారు చిన్న చిలకలు ఇవి అప్పుడే బ్రీడింగ్కి వెళ్ళవు, అలాంటివి అయితే మీకు 500కి కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి ఒక 1 మంత్ అలా అయిన తర్వాత బ్రీడింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని 600 అట్లా చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి మేము 600 రూపీస్ పెట్టేసి ఒక పేర్ తీసుకున్నాం మేమైతే. ఆ తర్వాత మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను నేనైతే, తనేమో నాకేం ఇంట్రెస్ట్ లేదు బాబుకే అంటున్నాడు. కానీ ఫిషెస్ తీసుకోవాలని తను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫిషెస్ లోపల ఆక్సిజన్ అవి పెట్టి మొత్తం ఒక 2500కి చిన్న టబ్బు మేము సెట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. 2500 స్టార్టింగ్ అన్నారు. మొత్తం అవి అయితే ఫిషెస్ ఇస్తాము, ఆక్సిజన్ వస్తుంది, వాటరు అన్నీ మొత్తం మేమే చూసుకుంటాము అని చెప్పేసి అన్నారనమాట. వాటర్ మనం పెట్టుకోవాలనుకోండి. కానీ నాకేంటంటే వాటిని ఎప్పుడు పెంచలేదు, గబక్కన ఏమన్నా అవుతాయేమో అని కొంచెం భయం ఉంటుంది కదా. సరే చూద్దాము అని బాబు వాటి కూడా కావాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఒక చిన్న తీసుకున్నాం అనమాట. అది వచ్చేసి ప్లాస్టిక్ సంబంధించింది 350 రూపీస్. అది వచ్చేసి దాంట్లో ఫిషెస్ ఒక 4 ఫిషెస్ తీసుకున్నాము. 2 వైట్ అండ్ 2 గోల్డ్ ఫిషెస్ అనమాట. అవి ఎంత జత వచ్చేసి 60 రూపీస్ పడినాయి అవి. తర్వాత ఇంకా ఫిష్కి సంబంధించినవి ఫుడ్ అను ఇంకా ప్యారెట్స్కి సంబంధించిన ఫుడ్ తీసుకున్నాము అంతే. ఈ మొత్తం కలిపేసి నిన్న మాకైతే టోటల్ 1200 దాకా అయింది. ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా కొంతమంది మళ్ళీ కామెంట్ చేస్తారు మా చిలకలు ఇక్కడ రేట్ ఇంత తక్కువ అంత తక్కువ అని. అలా అయితే కొంచెం మనం ఎక్కడ తక్కువ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కొంచెం ఎంక్వైరీ కూడా తెలుస్తుంది కదా. అలాగా మాకైతే వాళ్ళు 600కి ఇచ్చారు. అది నార్మల్ అనుకుంటున్నాం, మరి నేను కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చేమో. ఎక్కువ చిలకలు తీసుకున్నప్పుడు ఏంటంటే తగ్గించవచ్చు, కానీ 2 అలా తీసుకున్నప్పుడు ఏంటంటే 2, 4 అలా తీసుకున్నప్పుడు వాళ్ళు అదే రేట్లో ఉంటారు. ఒక 10 జతలు 20 జతలు అలా తీసుకున్న వాళ్ళకైతే తగ్గించవచ్చు అనుకుంటున్నాను. కొన్ని ఏమో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతాయి షాప్స్, మావి డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇంకా తక్కువ రేటుకి కూడా ఇవ్వచ్చు అనమాట. మేమైతే ప్రస్తుతం అయితే తీసుకున్నాము. అవి మాత్రం కొంచెం మంచిగా డెవలప్ అవుతూ అట్లా బాగున్నాయి అని అంటే మళ్ళీ ఈసారి ఇంకెప్పుడన్నా చూడొచ్చు అని. మెయిన్ ఏంటంటే మేము ఏ ప్లేస్లో పెట్టాలి అది అన్నది మెయిన్ నాకు ప్రాబ్లము. ఇంట్లో ఎక్కడ పెట్టాలి ఏంటి అని తర్వాత చూసి నేను ఒక ప్లేస్ సెట్ చేసుకున్నాము. అంటే వంటగదికి బ్యాక్ సైడు వాషింగ్ ఏరియా ఉంది కదా, వాషింగ్ ఏరియా సైడ్ పెట్టాను అనమాట. చూడాలి అక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండవు. మామూలుగా ప్యారెట్స్కి అదే బడ్జెట్స్కి ఏంటంటే డిస్టర్బెన్స్ అన్నది ఏమీ ఉండకూడదు, లోన్లీగా ఉండాలి. అలాగా పాపం అవి అక్కడి నుంచి అంతమంది ఫ్రెండ్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసరికి ఏమైందంటే అవి సైలెంట్ అయిపోయినాయి. ఫుడ్ కూడా ఏం తినలేదు. నైట్ అంతా సైలెంట్గానే ఉన్నాయి, మార్నింగ్ కూడా సైలెంట్గా ఉన్నాయి. ఇంక నాకే అవి కొంచెం అరవాలి, మనకి ఎగ్జైటింగ్ ఉంటుంది కదా, ఇక కొంచెం అరిస్తే బాగుంటుంది అని. అందుకని ఏం చేశానంటే ఫోన్లోనే బడ్జీ సౌండ్స్ మ్యూజిక్ ఉంటుంది కదా, అది పెట్టగానే అవైతే మీరు ఎక్కడున్నారు అన్నట్లుగా ఆత్రంగా చూస్తే అప్పుడు అరవడం స్టార్ట్ చేసినాయి అనమాట. మళ్ళీ ఫోన్ అది ఆపేయంగా మళ్ళీ సైలెంట్ అయిపోయాయి. అట్లా మధ్యాహ్నం నుంచి చిన్నగా ఇప్పుడు కొంచెం అరవడం స్టార్ట్ చేసినాయి. మా వాడైతే వాటితో ఫుల్గా ఎంజాయ్ చేస్తాడనమాట. వాటితో మాటలు చెప్తా, నేను కూడా ఇంకా వాటితో ఫ్రెండ్షిప్ చేసుకుంటా మాటలు చెప్తా. మాకు ఈరోజు అంతా అదే సరిపోయింది. నేను ఈ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను మీకు. ఈరోజు ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కాబట్టి మార్నింగ్ అదనమాట. మీకు మేము ప్యారెట్స్ తెచ్చుకున్నాము అని చెప్దామన్న హ్యాపీ ఫీలింగ్తోనే మీతో షేర్ చేసుకున్నాం. ప్యారెట్స్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు వీడియోలో. ఇప్పటికీ పాత వీడియోస్ ఇప్పటికీ కొంతమంది చూస్తూనే ఉంటారనమాట. ప్యారెట్స్ అంటే నిజంగానే బడ్జీస్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. వాటిని మెయింటైన్ చేయడం ఎలాగా అని కొంచెం కంగారు పడతారు, కానీ ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. అలవాటు చేసుకున్న వాళ్ళకి, చిన్నపిల్లలు మెయిన్గా ఉన్నవాళ్ళు వీళ్ళైతే హ్యాపీగా వాటితో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. మా వాడైతే ఆ విధంగానే వాటితో ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉన్నాడు. వాడికి మాటలు చెప్పడం బాగా ఇష్టం అనమాట. అవి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాయి మనకి, మనం మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఐ కాంటాక్ట్ ఇస్తాయి, తర్వాత చూసి మనం ఏం మాట్లాడితే అది రెస్పాండ్ అయితే మనకి రిప్లై ఇస్తాయి అన్నమాట. అంతకుముందు పెంచాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ బాగా ఉంది నాకు, అదనమాట. ఇంకా
ఈరోజు వీడియో అయితే మీతో ఆ విషయమే, ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేను షేర్ చేశాను. మేము మళ్ళీ బాట్స్ కొనుక్కున్నాము. మా ఇంట్లోకి ఇప్పుడు 9 మెంబర్స్, మేము ఆల్రెడీ 3 మెంబర్స్, 4 ఫిషెస్ వచ్చినాయి, 2 చిలకలు వచ్చినాయి కాబట్టి బడ్జెస్, మొత్తం మేము 9 మెంబర్స్ ఉన్నాము అని చెప్పేసి రాత్రి మేము మాట్లాడుకొని అమ్మ మన ఇంట్లో 9 మంది ఉన్నాము అని అనుకొని అదొక హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. వాటిని కూడా మనం మనుషుల్లాగా అలానే ట్రీట్ చేస్తే అట్లానే మనకు అనిపిస్తుంది కదా, అలా అనమాట. కొంచెం సేపు ఫిషెస్తో మాట్లాడడం, కొంచెం సేపు బర్డ్స్తో మాట్లాడడం, మా ఇద్దరికైతే మా బాబుకి నాకు ఈరోజంతా అదే సరిపోయింది. వాటికి ఫుడ్ పెట్టి మమ్మీ అది ఇది అని వాడైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తా, బాగా కేర్ చేసుకుంటా అట్లా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట మా వాడైతే. చూడండి వాటికి ఎదురుగా వాటిని ఆడిస్తున్నాడు, ఆ బొమ్మలన్నీ ఎదురుగా పెట్టి నేను ఆడిస్తాను మమ్మీ అని చెప్పేసి వాటిని ఆడించడానికనే తను ట్రై చేస్తున్నాడు అనమాట బాబు అయితే. అది ఇంకా విషయం అయితే మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో తీశాను. ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు